ఛాంపియన్స్ ట్రోఫీలో మళ్ళీ ఫామ్లోకి వచ్చిన భారత స్టార్ క్రికెటర్ విరాట్ కోహ్లీ ఐసీసీ వన్డే ర్యాంకింగ్స్లోనూ దుమ్ము రేపాడు. గత వారం వన్డే బ్యాటింగ్ ర్యాంకింగ్స్లో టాప్ 5లోకి వచ్చిన ఇప్పుడు మరో స్థానం మెరుగయ్యాడు. తాజా జాబితాలో 4వ ర్యాంకులో నిలిచాడు. ఆస్ట్రేలియాతో సెమీస్లో విరాట్ హాఫ్ సెంచరీ చేయడంతో ర్యాంకింగ్స్లో మెరుగయ్యాడు. 98 బంతుల్లో 84 పరుగులు చేసిన అతడు ప్రస్తుతం పాయింట్ల పట్టికలో 747 రేటింగ్ పాయింట్లతో నిలిచాడు. మరోవైపు కెప్టెన్ రోహిత్ శర్మ 3వ స్థానం నుంచి 2 ర్యాంకులు కిందకి పడిపోయాడు. ప్రస్తుతం 745 రేటింగ్ పాయింట్లతో కొనసాగుతున్నాడు. టీమిండియా స్టార్ బ్యాటర్ శుభ్మన్ గిల్ అగ్రస్థానంలోనే కొనసాగుతూ ఉండగా పాకిస్తాన్ క్రికెటర్ బాబర్ అజమ్, హెన్రిచ్ క్లాసెన్ వరుసగా 2, 3 స్థానాల్లో కొనసాగుతున్నారు. శ్రేయస్ అయ్యర్ ఒక్క స్థానం ఎగబాకి 8వ ర్యాంకులో నిలిచాడు. కేఎల్ రాహుల్ 15వ స్థానంలోనే కొనసాగుతున్నాడు. మొత్తంగా బ్యాటింగ్ ర్యాంకింగ్స్లో టాప్ 10లో 4 భారత బ్యాటర్లకు చోటు దక్కింది. బౌలింగ్ ర్యాంకింగ్స్లో శ్రీలంక స్పిన్నర్ మహేష్ తీక్షణ్ అగ్రస్థానంలో కొనసాగుతున్నాడు. రషీద్ ఖాన్, కుల్దీప్ యాదవ్ 2, 3 నుంచి చెరో 3 స్థానాలు కిందకి పడిపోయి 5, 6 స్థానాల్లో నిలిచారు. దీంతో 2, 3 ర్యాంకుల్లోకి సౌత్ ఆఫ్రికా కేశవ మహారాజ్, న్యూజిలాండ్ మాథ్యూ హెన్రీ వచ్చారు. మహమ్మద్ షమి 3 ర్యాంకులు ఎగబాకి 11వ స్థానంలో నిలువగా జడేజా 13వ స్థానంలో ఉన్నాడు. సిరాజ్ 2 స్థానాలు కిందకి దిగజారి 14వ ర్యాంకులో నిలిచాడు. ఇక ఆల్రౌండర్ల ర్యాంకింగ్స్లో ఆఫ్ఘనిస్తాన్ ఆటగాడు అజ్మతుల్లా ఒమర్జాయ్ అగ్రస్థానంలో, మహమ్మద్ నమీ 2వ స్థానంలో నిలిచారు. రవీంద్ర జడేజా 9వ ర్యాంకులో కొనసాగుతున్నాడు. అక్షర్ పటేల్ ఏకంగా 17 స్థానాలు ఎగబాకి 13వ ర్యాంకుకు చేరుకోగా హార్దిక్ పాండ్యా 3 స్థానాలు ఎగబాకి 21వ ర్యాంకులో నిలిచాడు.